అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ సప్లిమెంటరీ అరియర్స్ బిల్లులలో కదలికైతే మొదలైంది. ఈరోజు వీరికి జమ అవుతాయండి. మరి ఈ యొక్క పెండింగ్ బిల్లుల సమస్యల గురించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల సప్లిమెంటరీ జీతాల బిల్లులు నిరీక్షణకు తెర. నేడు చెల్లింపులు పూర్తి. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉండి వేలాది మంది ఉద్యోగులను ఆందోళనకు గురిచేసిన జూన్, జూలై నెలల సప్లిమెంటరీ జీతాల బిల్లుల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఉద్యోగ సంఘాల చొరవ, ప్రభుత్వ సానుకూల స్పందనతో నిలిచిపోయినటువంటి బిల్లులలో కదలిక వచ్చి నేటి సాయంత్రానికి చెల్లింపుల ప్రక్రియ అయితే పూర్తి కానుంది. ఈ మొత్తం ప్రక్రియలో జరిగిన జాప్యానికి గల కారణాలను, ప్రస్తుత పరిస్థితి పైన ఒక సమగ్ర వివరాలను తెలుసుకుందాము. అసలు సమస్య ఏమిటి? సప్లిమెంటరీ బిల్లులు ఎందుకు ఆహ్, అవసరమయ్యాయి అంటే, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జూన్, జూలై నెలల జీతాల బిల్లులు కొందరికి పెండింగ్‌లో పడటానికి ప్రధాన కారణం పరిపాలనాపరమైనటువంటి సాంకేతికపరమైన మార్పులు. ముఖ్యంగా ఆహ్, ఈ క్రింద పేర్కొన్నటువంటి ఉద్యోగుల జీతాలైతే నిలిచిపోయాయి. ఎవరెవరికి నిలిచిపోయాయంటే బదిలీలు. సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా ఒక చోటు నుంచి మరో చోటుకి ట్రాన్స్‌ఫర్ అయినటువంటి ఉద్యోగులకు. తర్వాత కొత్త డీడీఓల సమస్య. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లకు పొజిషనింగ్ ఐడీలు సకాలంలో కేటాయించకపోవడం వల్ల ఆలస్యం. ఇక జిల్లాల పునర్విభజన మరియు క్యాడర్ మార్పులు. జిల్లాలు, మండలాలు లేదా క్యాడర్ మారిన ఉద్యోగులకు సాంకేతిక సమస్యలు. సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో క్యాడర్ స్ట్రెంత్ అప్డేషన్‌లో తలెత్తినటువంటి సాంకేతిక లోపాల వల్ల బిల్లులు ప్రాసెస్ అయితే కాలేదు. ఈ కారణం వల్ల ప్రభావితమైన ఉద్యోగులకు జూన్ నెల సగం జీతం మరియు జూలై నెల పూర్తి జీతం అందక తీవ్ర ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు. ఇక రెండవది చెల్లింపుల ప్రక్రియలో జాప్యం ఎక్కడ జరిగింది? ప్రభుత్వం మొదట ఈ సప్లిమెంటరీ బిల్లులను సమర్పించడానికి జూన్ 9, 10 తేదీలను గడువుగా నిర్దేశించింది. ఆ తర్వాత మరో 2, 3 రోజులు పొడిగించింది. ఈ ప్రక్రియ 2 దశలుగా అయితే విడిపోయింది. మొదటి దశలో సకాలంలో పూర్తవనివి గడువులోగా అంటే సుమారుగా 10, 11, 12 తేదీలలో డీడీఓలు సమర్పించిన బిల్లులను సబ్ ట్రెజరీ ఆఫీసర్లు ఎస్టీఓ 12, 13 తేదీలలో ఆమోదించారు. ఈ బిల్లులు వెంటనే రిజర్వ్ బ్యాంక్ పేమెంట్ గేట్‌వే అయినటువంటి ఈకుబేర్, ఆర్‌బీఐ ఈకుబేర్ స్టేజ్‌కైతే వెళ్లి బ్యాచ్ నంబర్స్ కేటాయించబడి సంబంధిత ఉద్యోగుల ఖాతాలలో జీతాలైతే జమ అయ్యాయి. రెండో దశ నిలిచిపోయినవి. పైన పేర్కొన్న సాంకేతిక, పరిపాలనా కారణాల వల్ల ఆలస్యంగా సుమారు 15, 16 తేదీలలో సమర్పించబడినటువంటి బిల్లులను ఎస్‌టీఓలు కూడా ఆలస్యంగానే ఆమోదించారు. అయితే ఈ బిల్లులు ఈ-కుబేర్‌కు వెళ్ళకుండా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్థితిలో నిలిచిపోయాయి. అప్పటినుంచి వాటిలో ఎటువంటి పురోగతి లేదు. బిల్లులలో కదలిక లేకపోవడంతో ఉద్యోగులలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇక మూడోది పరిష్కార మార్గం ఉద్యోగ సంఘాల చొరవ. రోజులు గడుస్తున్నా బిల్లులు క్లియర్ కాకపోవడంతో ఈ సమస్యను ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ అధికారుల దృష్టికి బలంగా తీసుకెళ్లాయి. ఇటీవల జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశంలో ఈ అంశంపై ప్రత్యేకంగా ప్రస్తావించి తక్షణ నిధులు విడుదల చేయాలని కోరారు. దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరలోనే చెల్లింపులు పూర్తి చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ఇకపోతే ప్రస్తుత పరిస్థితి మరియు తుది చెల్లింపులు. ప్రభుత్వం నుంచి వచ్చిన హామీ మేరకు ఆర్థిక శాఖ అధికారులు రంగంలోకి దిగడంతో నిలిచిపోయిన బిల్లుల ప్రక్రియలో కదలిక మొదలైంది. గత రాత్రి పరిణామం. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్థితిలో ఉన్న బిల్లులన్నీ గత రాత్రి ఈ-కుబేర్‌కు పంపబడ్డాయి. నేటి ఉదయం ఈ బిల్లులకు బ్యాచ్ నంబర్‌ల కేటాయింపు ఈ ప్రక్రియ ప్రారంభమైంది. చెల్లింపుల ప్రారంభం. ఈరోజు ఉదయం లేదా మధ్యాహ్నం నుంచి ఉద్యోగుల బ్యాంకు ఖాతాలలో జీతాలు జమ కావడం మొదలవుతుంది. తుది గడువు. అన్ని సప్లిమెంటరీ బిల్లులకు సంబంధించి చెల్లింపుల ప్రక్రియ ఈరోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో ముగిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాంకేతిక మరియు పరిపాలనాపరమైనటువంటి అడ్డంకులను అధిగమించి
ఉద్యోగుల సప్లిమెంటరీ జీతాల బిల్లుల చెల్లింపు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఉద్యోగ సంఘాల చొరవ, ప్రభుత్వ తక్షణ స్పందన వల్ల నెలకొన్నటువంటి నెలన్నరగా నెలకొన్న నిరీక్షణకు నేటితో అయితే తెరపడిందని చెప్పవచ్చు.